నిజంగా రోజు మనం ముచ్చట్లకు మస్తు మంది దొంగలు అత్తనే ఉంటారు, పోతూనే ఉంటారు. మనం వాళ్ళ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. విచిత్రాల దొంగలను మనం ముచ్చట్లలో మస్తు మందిని చూసినాం. ఇప్పుడు కూడా అట్లాంటి ఒక దొంగనే మీకు చూపిస్తా. ఆ దొంగను చూసినాక ఇక నేనేం చెప్పా, మీరే ఏదో ఒకటి అనుకోర్రి, అప్పుడు మీకే తెలుస్తుంది. చూడుర్రి. ఏందో ఏమో పట్టుర్రి, ఈ దొంగలతోని పెద్ద పరిశాన్ వచ్చింది కదా. రోజు మనం ముచ్చట్లలో రకరకాల దొంగల గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఏటీఎంల దొంగలు, జేబు దొంగలు, ఫోన్ దొంగలు, ఇగో ఇట్లా రోజు ఇక రకరకాల దొంగలు మన ముచ్చట్లకు అత్తనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇక కర్ణాటక మొబైల్ షాప్లో ఫోన్ కొనుక్కుంటా అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఏం తెలియనట్టు ఫోన్ వచ్చి సపోర్ట్ చేయకుండా మెల్లగా ఫోన్ తీసుకొని పోయిండు ఈ దొంగ. ఇక ఈ దొంగలతోని పరిశాన్ వచ్చింది కదా, మీరే చూడుర్రి. కర్ణాటకలో దొంగడు గట్లుంటే ఆదిలాబాద్లో దొంగడు ముచ్చట చెప్పుకుందాం. ఇడు ఇంకొంచెం వెరైటీగానే ఉన్నాడు. వైన్ షాప్లా అర్ధరాత్రి దొంగతనం చేసిడు ఈ దొంగడు. 65,000 మందు సీసాలు ఎత్తుకపోయిండు కాదు, 35,000 డబ్బులు సుత పట్టుకొని పోయిండట. ఇదంతా మరి గక్కనే ఉన్న సీసీటీవీలే రికార్డ్ అవుతుందని గింత కూడా సోయి లేకుండా సోయి తప్పిన పని చేసిండు. ఏందో ఏమో పోర్రి, ఇలాకు సీసీటీవీలు కనబడతలేవు, ఏం కనబడతలేవు. ఇంత భయం సూతలేదు కదా.